కాయకష్టం చేసొచ్చిన మొగుడికి ఏ పిల్లమైనా నవ్వుతూ ఎదురొచ్చి పలకరిత్తది, కాసిని ఏ నీళ్లు తోడి ఈ పురుద్ది తానం చేయిత్తది. నేను మనిషినేగా, నేను ఎండలో తిరిగి కష్టపడి పనిచేసేవాడినేగా. అందరి పిల్లలాగే నా పిల్లం కూడా ఉండాలని నాకు ఆశ ఉండదు. అది ఏనాడైనా అలా చేసిందా? నేనేం తక్కువ చేశానని ఎందుకు నాకు పురుగు చూసినట్టు చూస్తుంది? దానివల్ల నాకు ఏ సుఖం లేకపోయినా కనీసం దాని మొహం చూసైనా తృప్తి పడదామని సరిపెట్టుకున్నాను. కానీ దాని తల్లొచ్చి నువ్వు గతి లేని వాడివి, మా బిడ్డను మా ఇంటికి తీసుకెళ్లి మందులు మాకులు ఇప్పించుకుంటావు అంటదా. ఇదేమో నా ఇల్లు వల్లకాడు అంటదా. ఏం నాయనమ్మా, నేను దాన్ని సరిగ్గా చూసుకోవడం లేదా? అదంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసుగా. అసలు మాట్లాడితే నాకు బాధగా ఉండదు. దాని కర్మ చేయడానిక నేను పెద్ద ఇల్లు కట్టించింది, దాన్ని చంపడానిక పెళ్లికి 50 కాసులు బంగారం చేయించింది, దాన్ని చంపడానిక నల్లగుంట పొలం కొని దాని పేర పెట్టింది. చెప్పు నాయనమ్మా. ఇదిగో చూడు, దాన్ని కాన్పుకి పట్నం తీసుకుపోయి పెద్ద డాక్టర్కు చూపిద్దామని నా కడుపు కట్టుకుని డబ్బంతా పోగేశాను. ఇదంతా ఎవరి కోసం చేశాను? ఏరా, పెళ్ళాం మీద ఇంత ప్రాణం పెట్టుకున్నావే, ఈ మాట ఎప్పుడైనా దాంతో చెప్పావా? చెప్పడానికి అది నన్ను దగ్గరికి రానిత్తేగా నాయనమ్మా. నన్ను చూస్తే ఏ పులినో చూసినట్టు పారిపోతుంది. ఒక మగాడు ఎన్నో అవమానాలను భరిస్తాడు. అసలు నేనంటే దానికి ఇష్టం లేదు నాయనమ్మా. ఓరి పిచ్చి సన్నాసి, మొగుడంటే ఇష్టం లేకపోతే ఏ ఆడది మొగుడింట్లో ఒక్క పూట కూడా ఉండదురా. నువ్వు తిట్టిన కాయ కష్టం చేసొచ్చిన మొగుడికి